నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల రేసులో జోరు మీదున్న భారత్కు ఏమైంది? 3 ఏళ్ల క్రితమే బ్రిటన్ను దాటి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇండియా. తర్వాత ఏడాది కూడా ఆ కిరీటం నిలబెట్టుకుంది. స్వల్పకాలం 4వ స్థానంలో నిలిచింది. కానీ అదే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అనూహ్యంగా 6వ స్థానానికి ఎందుకు పడిపోయింది? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తాజా ర్యాంకుల్లో ప్రకారం బ్రిటన్, జపాన్లు మనల్ని ఎలా దాటేశాయి? ఇది కేవలం అంకెల సర్దుబాట, మొత్తం భారత ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులకు సంకేతమా? వెనకడుగు తాత్కాలికమా? ఆర్థిక రథాన్ని వెనక్కి లాగుతున్న సవాళ్లు వేరే ఉన్నాయా? $5 ట్రిలియన్ ఎకానమీ, సూపర్ పవర్ స్వప్నాల మధ్య ఎందుకీ తడబాటు? రూపాయికి ఎన్ని రోజులు ఈ గడ్డు కాలం? జీడిపి ఒడిదుడుకులు, భవిష్యత్ అంచనాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ PSS మూర్తి గారు, మేనేజ్మెంట్ విభాగం ఆచార్యులు, అనురాగ్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం అండి. అట్లాగే డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు, HCU ఆర్థిక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. మూర్తి గారు, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే తిరుగు లేదు, జోరు మీద ఉంది అనుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకండి ఉన్నట్టుండి 6వ స్థానానికి ఎట్లా పడిపోయింది? IMF ర్యాంకుల్లో ఈ వెనకడుగు కారణాలు ఏంటండి? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కదండి, విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. మన భారతదేశం దీనికి ఏమీ మినహాయింపు కాదు. అయితే ముఖ్యమైన కారణం ఏమిటంటేనండి, ఈ రూపాయి పతనం అవడం వల్ల మనం ఈ జీడిపి గ్రోత్ రేట్ కూడా, ఆ జీడిపి సంఖ్య కూడా తగ్గుతుంది. ఎందుకు అంటే ఈ జీడిపిని, అంటే స్థూల జాతీయ ఆదాయాన్ని డాలర్ల రూపంలో మనం లెక్కిస్తాం. ఎప్పుడైతే డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గిందో ఆటోమేటిక్గా మన ఈ జీడిపి కూడా పడిపోతుందండి. అదొక బలీయమైన కారణము, IMF చెప్పినట్టుగాను. రెండో విషయం ఏంటంటేనండి, మనకి ఈ దిగుమతులు కనుక తీసుకున్నామంటే దాదాపుగా 70% దిగుమతులు, మనం ఆయిల్ని దిగుమతి చేసుకుంటాము, చమురుని. ఈ ముడి చమురు యొక్క చెల్లింపులన్నీ కూడా డాలర్ల రూపంలోనే మనం చేయాలి. కాబట్టి మనం ఎక్కువ రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనివల్ల కూడా మనకి కొంతవరకు కొంత కుంటుపడింది. అయితే మీరు అన్నట్టుగా ఈ జపాను, ఇంగ్లాండు, మన భారతదేశం కనుక మనం పోలిస్తే భారతదేశం యొక్క కరెన్సీ, అంటే మనకు రూపాయి ఎక్కువగా దెబ్బతింది. దీనికి కారణం కొన్ని స్ట్రాటజిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. తర్వాత మన భారతదేశపు ఇంపోర్ట్సే అనుకోనివ్వండి, మన యొక్క స్వాభావికంగా ఉండే విషయాలు. అయితే మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ జపాన్, భారతదేశం, ఇంగ్లాండు కూడా ఈ 4 ట్రిలియన్ల జాతీయ ఉత్పత్తి, జాతీయ ఇన్కమ్ స్థాయిలో, బ్యాండ్లో ఉన్నాయి. మనకి జరిగింది ఈ కృంగుబాటు కేవలము తాత్కాలికమైంది, తర్వాత సాంకేతిక పరమైంది. ఏమిటి సాంకేతిక పరం అంటే, మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నప్పుడు బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కి ఈ ఫిబ్రవరి 26 నుంచి మనం లెక్కబెట్టాం. ఎప్పుడైతే మనం బేస్ ఇయర్ మార్చామో ఆటోమేటిక్గా ఈ జాతీయ ఆదాయం కూడా దాని యొక్క సంఖ్య కూడా తగ్గిందండి. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం. అయితే వీటి గురించి మనం బెంగపడక్కర్లేదండి. మనం ఇలాంటి ఒడిదుడుకులు భారతదేశం ఎన్నో తట్టుకుంది. ఖచ్చితంగా ఇది తాత్కాలికమైంది, సాంకేతికమైన కారణం. కాబట్టి ఈ కారణాల నుంచి మనం అధిగమిస్తాం. అఫ్ కోర్స్ మనకి ప్రస్తుతం అయితే కొంచెం దెబ్బ తగిన మాట వాస్తవం, టఫే అనిపిస్తుంది. రైట్ సార్, ఓకే, ఇంకా కంటిన్యూ చేద్దాం. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. IMF ర్యాంకింగ్లో ఒక మాట వాడింది, నామినల్ జీడిపి అంటూ. అంటే జీడిపిలో మళ్ళీ నామినల్ జీడిపి అంటే ఏంటండి? అట్లాగే ఇది కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయండి గమనించాల్సినవి? మనం జాతీయ ఆదాయాన్ని 2 రూపాల్లో లెక్కిస్తామండి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి అనేటువంటిది అనమాట. ఈ నామినల్ జీడిపి అనేది ఏంటంటే, ఒక సంవత్సర కాలపు ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను ఆ సమయానికి మార్కెట్లో ఉన్నటువంటి ప్రస్తుత ధరలు, కరెంట్ ప్రైసెస్ వద్ద లెక్కిస్తే దాన్ని మనము నామినల్ జీడిపి అంటాం. దీంట్లో ఏంటంటే ద్రవ్యోల్బణం అనేది కలిసే ఉంటుంది అనమాట. సో ద్రవ్యోల్బణము ఇప్పుడు నామినల్ జీడిపిలో కలిసే ఉంటుంది. అందుకోసమని కరెంట్ ప్రైసెస్ తీసుకున్నప్పుడు ద్రవ్యోల్బణ స్థాయి పెరిగి ఉన్నట్లయితే అప్పుడు జీడిపి ఎక్కువ స్థాయిలో కనపడడానికి ఆస్కారం ఉంటుంది.
కాబట్టి రియల్ జీడిపి విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని మైనస్ చేసి నిజంగా జాతీయ ఆదాయం ఎంత పెరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆదాయము 1000 రూపాయల నుంచి 1500కు పెరిగినప్పుడు ఈ 1500 పెరగడానికి కారణం ద్రవ్యోల్బణం అయితే ఈ 500 జీతం ఏదైతే పెరుగుతుందో 500 ద్రవ్యోల్బణ కారణంగా అది ఎక్కువగా వచ్చినట్టు చూపించినట్లయితే తన యొక్క నిజ ఆదాయం పెరగదు. అంటే వస్తు సేవలను కొనుగోలు చేసే శక్తి పెరగదు. ఎప్పుడైతే నిజ ఆదాయం పెరుగుతుందో అంటే ద్రవ్యోల్బణం కాకుండా వారి వస్తు సేవల ఉత్పత్తి వల్ల ఆర్థికాభివృద్ధి వల్ల వారి ఆదాయం పెరిగినప్పుడు 1500 రూపాయలకి వస్తు సేవలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఏంటంటే మనం నామినల్ జీడిపిలో చూపించడానికి కారణం ఏంటంటే ఒక దేశం సగటున అభివృద్ధి రేటు కరెంటు ప్రైసెస్ తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది, రియల్ జీడిపితో పోల్చినప్పుడు కొంత తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆ దేశం యొక్క ద్రవ్యోల్బణ స్థాయిని బట్టి. వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయండి కృష్ణారెడ్డి గారు? ఆ వేరే ఫ్యాక్టర్స్ కి వచ్చినప్పుడు మనకు ఒకటి రియల్ జీడిపి ఒకటైతే ఇంకొకటి ఇది జీడిపి డిఫ్లేటర్ అంటాం. అంటే నామినల్ మరియు రియల్ జీడిపిల మధ్య నిష్పత్తి ఎంతుంది, ఇది దేశంలో మొత్తం ధరల యొక్క పెరుగుదల స్థాయిని తెలియజేయడానికి మనం సూచిస్తుంటాం అన్నమాట. కాబట్టి ఈ రియల్ జీడిపిలో ఏముంటుందంటే ఇది ధరల పెరుగుదలను తొలగించి ఒక స్థిరమైన బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఒక దేశం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కోకుండా ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరం యొక్క లెక్కల ప్రకారంగా జాతీయ ఆదాయం చేస్తాం అన్నమాట. ఒకటి తలసరి ఆదాయం ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్. దేశం జీడిపి పెరిగిన జనాభా ప్రాతిపదికన సగటు వ్యక్తికి ఎంత ఆదాయం అందుతుందో ఇది చెబుతుందన్నమాట పర్ క్యాపిటల్ విషయంలో. ఓకే అండి. మూర్తి గారు, డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ తగ్గడమే మనకి జీడిపి ర్యాంకుల్లో భారత వెనుకబాటు కారణం అని అనుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఎప్పటి నుంచో అది జరుగుతున్న విషయమే, కానీ ఇప్పుడే ఎందుకు ర్యాంకు తగ్గిందంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఈ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 2022-23 నుంచి కూడా కొంచెం తగ్గడం మొదలెట్టిందండి. అయితే 2025 జూన్ వరకు 83 రూపాయలు డాలర్, రూపాయికి 83 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వచ్చేది. తర్వాత గణనీయంగా అంచెలంచెలుగా పడిపోయింది. కారణం ఏమిటంటేనండి, అమెరికా ఆచరిస్తున్న టారిఫ్స్ సుంకా యొక్క విధానం. ఈ సుంకాల విధానం వల్ల ఏమైందంటే 50% సుంకాలు వాళ్ళు పెంచడం వల్ల మనకి చాలా కష్టం కలిగిందండి. దీనివల్ల కూడా రూపాయి విలువ పెరిగిందని చెప్పచ్చు. అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల కూడా ఈ రూపాయి విలువ పడిపోయింది. ఎందుకు కారణం అంటేనండి, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఆయిల్ ధర, బ్యారెల్ ధర $10 పెరిగిందో మన ఆర్థిక వ్యవస్థ, దట్ మీన్స్ మన జీడిపిలో 0.3 నుంచి 0.4% వరకు క్షీణత సంభవిస్తుందండి. ఇప్పుడు $85 దగ్గర బ్యారెల్ స్థిరీకరించబడింది. అదే $100, $105 అయితే మాత్రం మనకి ఇంకా మన జాతీయ ఆదాయంలో క్షీణత తప్పకుండా కనిపిస్తుంది. అయితే 2024-23లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎక్కువగా డాలర్లు అమ్మేసిందండి. ఎక్కువ డాలర్లు అమ్మేసి రూపాయిని స్థిరీకరిద్దాం అనే ప్రయత్నంలో కూడా మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి మనకి క్షీణత తగ్గిందండి. ముఖ్యంగా 2025 ఆగస్టు నుంచి సెప్టెంబరు మళ్ళీ డిసెంబర్లో ఈ పతనం ప్రారంభమయ్యి 83 నుంచి పడిపోయి అన్ని కరెన్సీలతో కంపేర్ చేస్తే ఇండియన్ కరెన్సీయే ఎక్కువగా పడిపోయింది మనకున్నటువంటి కారణాల వల్ల. రైట్ సార్, ఓకే రైట్. కృష్ణారెడ్డి గారు, ఇందాక మూర్తి గారు కూడా చెప్తున్నారు జీడిపి లెక్కల్లో ఈ బేస్ ఇయర్ అంటే ఏంటండి? గవర్నమెంట్ 2011-12గా ఉన్న ఈ బేస్ ఇయర్ని 22-23గా ఎందుకు మార్చింది? దానివల్ల ఎందుకు ఇబ్బంది వచ్చిందండి? రైట్. ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న విషయం, ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇప్పుడు పడిపోయిందనే విషయంలో ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనకు 4-5వ స్థానంలో ఉన్నటువంటి దేశాల జీడిపి విషయంలో మన జీడిపి విషయంలో వ్యత్యాసం కూడా చాలా తక్కువగా ఉంది. మిగతా పోల్చుకుంటే 1-2-3 స్థానాల్లో ఉన్న జీడిపి అనేక రెట్లు పెరుగుదల ఉంది. ఇక్కడ మాత్రం వ్యత్యాసం తక్కువ ఉండడం వల్ల ఈ ధరల మార్పుల కారణంగా, ఈ ఒత్తిడుల కారణంగా, ఇందాక మూర్తి గారు చెప్పిన అనేక కారణాల కారణంగా కొంత ఒడిదుడుకులకు ఎదురవడంతో ఇవాళ మన జీడిపి కూడా 6వ స్థానానికి పడిపోయింది.
ఇక బేస్ ఇయర్ విషయానికి వస్తే మనం బేస్ ఇయర్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో మార్పులను పోల్చడానికి ప్రాతిపదికగా తీసుకునే ఒక సాధారణ సంవత్సరం. అంటే నేను ఇందాక కూడా అన్నట్టుగా ఒక సంవత్సరంలో ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు కానీ విపరీతమైనటువంటి ధరలు మార్పులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రాతిపదికగా లెక్కలు చేస్తుంటారు. ఇప్పుడు నేటికి ఈ మధ్య కాలంలో 2022-23 బేస్ ఇయర్ ని తీసుకొని ఈ లెక్కలు చేయడానికి ఉంది. మొన్నటి వరకు కూడా మనకు 2011-12 సంవత్సరం బేస్ ఇయర్ గా ఉండేది. మరి ఎందుకు మారుస్తారు? మార్చాల్సిన అవసరం ఏముంటుంది? కాలక్రమేణా ప్రజల యొక్క వినియోగ అలవాట్లు మారుతుంటాయి. మనందరికీ తెలుసు. సపోజ్ ఇవాళ స్మార్ట్ ఫోన్లు కావచ్చు, ఇంటర్నెట్ డేటా వినియోగం కావచ్చు గణనీయంగా పెరిగింది. గత బేస్ ఇయర్ లో చూసుకుంటే 2011-12లో ఇలాంటి అలవాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇవాళ వీటి అలవాట్లు వినియోగదారుల మధ్య గణనీయంగా పెరిగింది. అంటే ఇట్లాంటి అనేక మార్పులు చేర్పులు ఆర్థిక వ్యవస్థలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఈ బేస్ ఇయర్ ని మార్చి కొత్త బేస్ ఇయర్ ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో అనేక మార్పుల చేర్పులకు కూడా చోటు లభించడానికి. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇదేంటండి? అట్లాగే ఇప్పటికీ మనం ఇండియా 3వ స్థానంలో ఎట్లా కొనసాగుతోంది? మనకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ విషయంలో కూడా భారత్ 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే మనందరికీ అనుభవం చాలా, అంటే మనం అంటే ఆర్థిక పరిభాషలు కానీ ఆర్థిక లెక్కలు చూడకుండా ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళారు, అది అమెరికాకు వెళ్ళినా, ఒక ఫ్రాన్స్ కు వెళ్ళినా, జపాన్ కు వెళ్ళినా, అక్కడ సగటు వస్తు సేవల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి భారతదేశంతో పోలిస్తే. నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్రాన్స్ కి పారిస్ ఒక కాన్ఫరెన్స్ విషయంలో వెళ్ళినప్పుడు కూడా ఒక బర్గర్ తినడానికి దాదాపు 35 యూరోస్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే మామూలుగా సాధారణంగా మన భారతీయులు అయితే 2 నుంచి 3 బర్గర్లు తినే అవకాశం ఉంటుంది. బర్గర్ల సైజు కూడా చిన్నది. అంటే దాదాపుగా ఒక 100 యూరోలు, అంటే భారత కరెన్సీలో పోల్చుకున్నప్పుడు దాదాపుగా 10,000 రూపాయల వరకు మనము వెచ్చించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. అదే భారతదేశంలో ఆ వస్తు సేవల ధర తక్కువ, 100 రూపాయలు లేదా 200 రూపాయలు పడితే మంచిగా ఒక లంచ్ చేసే అవకాశం భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు మనకు పర్చేసింగ్ పవర్ లో, ప్రజల యొక్క కొనుగోలు శక్తిలో భారత్ చాలా 3వ స్థానంలో ఉండడానికి కారణం. రైట్. మూర్తి గారు, జీడిపి ర్యాంకుల్లో తాజా కోత ఒకవేళ తాత్కాలిక సర్దుబాటు అని అనుకుంటే, మరి కొంతకాలంగా వేధిస్తున్న ద్రవ్యోల్బణం కావచ్చు, నిరుద్యోగం, అప్పులు, తలసరి ఆదాయం ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకోవాలండి? ఇవి ఒక విధంగా అనుకోలేవండి. మీరు ముఖ్యంగా జాతీయ ఆదాయం తీసుకుంటే, జాతీయ ఆదాయం మన 1.4 బిలియన్ 140 కోట్ల జనాభాలో చిన్న ఎకనామిక్ యాక్టివిటీ అయినా కూడా మన జాతీయ ఆదాయం పెరుగుతుందండి. పెరగాల్సింది ఏంటంటే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఇప్పుడు $2,800 ఉన్నాయని మనం ఎక్కువ సంతోషం కూడా పడలేమండి. ఎందుకంటే మనకన్నా జాతీయ ఆదాయం తక్కువ ఉన్న కంట్రీస్లో వాళ్ళకి పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉందండి. దీనికి కారణం కూడా ఏంటంటేనండి, మనము ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు దాంతోపాటు అధిక ధరల వల్ల ఇన్ఫ్లేషన్ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మన వ్యవసాయదారుడికి ఏమవుతుందంటే, ఈ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ కనుక చూసుకుంటే, కెమికల్స్, పెట్రోకెమికల్, వీటికి యూరియా ఇవన్నీ కూడా వీటికన్నీ ఈ పెట్రోల్ ఆధారిత వస్తువులతోనే మనం ఉత్పత్తి చేస్తాం. ఎప్పుడైతే ఆ ధరలు పెరిగాయో అగ్రికల్చరల్ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు IMD వాళ్ళు ఇచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం ఎల్ నీనో అనే వైపరీత్యం కూడా రాబోతోంది. దీనివల్ల కూడా మనకు రూరల్ ఇన్కమ్స్ మీద ఇంపాక్ట్ పడే అవసరం ఉంది. అంటే వర్షపాతం తగ్గుతుంది, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ తగ్గుతుంది, వ్యవసాయదారుడికి పెద్దగా గిట్టుబాటు ధరలు అవి ఉండవు, వ్యవసాయం లాభసాటిగా ఉండదు, వాళ్ళ అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది ఒక పక్కనండి. అయితే ఇన్ఫ్లేషన్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగి ఎప్పుడైతే ఇన్పుట్ కాస్టులు పెరిగాయో ఈ కార్పొరేట్లు కూడా ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేరండి. ఎక్కువైతే ఎక్స్పాండ్ చేయలేరో, వాళ్ళ లాభాలు తక్కువయ్యాయో వాళ్ళు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకోలేరు. అంటే ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉండదండి. స్టెబిలిటీ ఉండకపోవడం వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుంది, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది, ద్రవ్యోల్బణము, వీటన్నిటి కారణాల వల్ల కూడా ఇవి కొంత చాలా మటుకు ఇంపాక్ట్ కలగచేస్తాయండి. తాత్కాలికమే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇవి పర్మనెంట్గా ఉంటాయని ఏం చెప్పలేము.
ఈ జియో పొలిటికల్ టెన్షన్ ఇప్పుడున్నే ఈ యుద్ధం, ఇవాళేమో హర్మోజ్ జలసంధి తెరుస్తానంటాడు, కాసేపేమో మూస్తానంటాడు, కాసేపు కొన్ని షిప్స్ వస్తాయంటాడు. ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 30% చమురు మనం ఆ జలసంధి నుంచి తెచ్చుకుంటున్నాము, ఇరాన్ నుంచి వాటి నుంచి ఎల్ఎన్జి ఎల్పిజి ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ కనిపిస్తుందండి. అయితే తాత్కాలికం అని చెప్పి మనం హోప్ చేద్దాం. రైట్ సార్. ఓకే, కృష్ణారెడ్డి గారు, ఈ అంకెల్లో సర్దుబాటు తప్ప వ్యవస్థాగతంగా ఏ ఇబ్బంది లేకుండా వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కొంతకాలంగా ఎందుకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది? నిజంగా ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవచ్చా? అవునండి, అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే కొద్దిగా ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువ స్థాయిలోనే ఉంది. మనం కూరగాయలు, పప్పు ధాన్యాల ధరల్లో కొంత వ్యత్యాసం కనబడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం, ఒకవైపు యుద్ధ వాతావరణం ఉండటము, కేవలం అది ఒక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వైపే కాకుండా అది చిరికి గాలిబానేటట్టుగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఇక్కడ కార్పొరేట్ రంగం కొద్ది వరకు బాగానే ఉన్నా గ్రామీణ వాతావరణంలో వినియోగ వ్యయం అనేటువంటిది, రూరల్ కన్జంప్షన్ అనేటువంటిది ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. రూరల్ పర్చేసింగ్ పవర్ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు ఉన్నాయో, అంటే యుద్ధాల వల్ల ఈ ఇంటరప్షన్ ఏదైతే ఉందో, ముందే గనక వడ్డీ రేట్లు తగ్గిస్తే రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉంటుంది, ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ అనేటువంటిది వేచి చూసే ధోరణి అవలంబిస్తాం. రైట్ సార్. మూర్తి గారు, జీడిపి ర్యాంకులు తగ్గినా పెరిగినా కూడా సాధారణ ప్రజలకు నిజంగా దాని ఇంపాక్ట్ కనిపిస్తుందా? ఉద్యోగాలు, లేకపోతే జీతాలు, జీవన వ్యయాలు, ఇట్లా ఎక్కడైనా ఆ ఇంపాక్ట్ చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జీడిపి పెరుగుదల వల్ల తగ్గుదల వల్లగా ఈ సామాన్య ప్రజానీకానికి అట్టే దాని యొక్క ప్రభావం తెలియకపోవచ్చండి. నేను ఇందాక చెప్పినట్టుగా తలసరి ఆదాయం చాలా చాలా ముఖ్యమైనది. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ముఖ్యమైన కారణం పీడిస్తుంది ఏంటంటే ఆయిల్స్ అండి. మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వల్ల ఖచ్చితంగా మనకి ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడం వల్ల మనకేదో పెట్రోల్ పెరిగింది అనుకోండి, పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది. డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, రవాణా రంగం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అవే కాకుండా అగ్రికల్చరిస్ట్కి కావాల్సినటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఇవన్నీ యూరియా బేస్డ్, ఇవన్నీ కూడా రేటు పెరగడం వల్ల అక్కడ మీకు రూరల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఖచ్చితంగా దీని యొక్క ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మన ఆర్థిక వ్యవస్థ బాగలేదో ఈ కంపెనీస్ కూడా ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేవండి. ఇప్పుడు మీరు వినే ఉండొచ్చు, రకరకాల కంపెనీలు మాస్ లెవెల్లో రిట్రెంట్ చేస్తున్నాయి. అయితే జన వీళ్ళ వర్కర్స్ని తీసేస్తున్నారు. తీయడం వల్ల వాళ్ళకి ఆదాయాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీకు ఇన్కమ్ పడిపోయిందో సేవింగ్స్ ఉండవు. సేవింగ్స్ ఎప్పుడైతే లేవో వాటిని మనం ఇన్వెస్ట్ చేయలేం. ఇన్వెస్ట్ చేయకపోగా ఎప్పుడైతే మన ఈ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందో ప్రభుత్వం ఎక్కువ ఈ సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యలోటు కొంతవరకు పెరిగితే పర్వాలేదు, ఎక్కువ పెరిగితే అది మనకి రూపీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి, తగ్గిపోయే సంభావ్యత కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాతీయ ఆదాయం పెరిగినా తగ్గినా కూడా సామాన్య మానవుడికి వెంటనే దాని ప్రభావం తెలియదు, కానీ స్లోగా తప్పకుండా దాని ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళ ఆదాయం పడిపోతుంది, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోతుంది, ధరలు పెరుగుతాయి, దైనందిన జీవితం కూడా కాస్త కష్టమవుతూ ఉంటుంది. కృష్ణారెడ్డి గారు అంటే ఈ పర్చేసింగ్ పవర్ కూడా మనకి బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా మనం డెవలప్ అవ్వట్లేదు. డెవలప్ అవ్వకపోతే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన దగ్గర నుంచి క్యాపిటల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే అవుతుంది కదా, ఫారిన్ ఇన్వెస్టర్స్ మా పెట్టుబడి నుంచి డబ్బులు తీసుకుపోవడం వల్ల కూడా మనకి రూపాయి వాల్యూ పడిపోతుందండి. ఎస్ సార్. ఓకే, కృష్ణారెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో కూడా 2031 నాటికి జర్మనీ, జపాన్ల వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించాలంటే మెయిన్గా ఏ అవరోధాలను మనం అధిగమించాల్సి ఉంటుందండి? జర్మనీ, జపాన్ లాంటి దాంట్లో పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదండి. ఎందుకంటే అంకెల్లో ఈజీగా దాటవేస్తాం, కానీ ఒక నాణ్యమైనటువంటి వృద్ధి కోసమే మనము కొన్ని సవాళ్ళను అధిగమించాల్సి ఉంది. అంటే ఒక దేశం ఆర్థికంగా
పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు అన్ని రంగాలు రావాలి. ముఖ్యంగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఉత్పాదక రంగం ఏదైతే అంటామో చాలా కాలంగా మనం చూస్తున్నాము. ఈ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా అనేది దాదాపుగా 25% చేరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం కేవలం సర్వీస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాం కాబట్టి దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జాబ్లెస్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. ఇవాళ ఏఐ రావటం వల్ల కావచ్చు, లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి జియో పొలిటిక్స్ టెన్షన్ వల్ల కావచ్చు, ఈ జరుగుతున్న అభివృద్ధి జాబ్లెస్ గ్రోత్ కి కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యువతకు ముఖ్యంగా సరిపడిపోయే విధంగా ఉద్యోగాల కల్పన జరగాలి. అది స్వయం ఉపాధి రూపంలో కావచ్చు, లేదా ఉద్యోగాలు కంపెనీల నుంచి కానీ వివిధ సంస్థల ద్వారా కానీ ఉద్యోగాల కల్పన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, ఈ మౌలిక సదుపాయాలు మనము వాటికి ఇంకా వ్యయాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి రోడ్లు, రైల్వేలు ఇప్పటికే పెద్ద ఎత్తున, ఇటు పోర్ట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా వాటిని మరింత వేగంగా ఈ మౌలిక వస్తువులను కల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా విద్యా విషయంలో కూడా విద్య మరియు స్కిల్ బేస్డ్ చాలా మందికి ఈ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లకు అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ను పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎన్రోల్ రేట్ పెంచుతున్నాం. కేవలం ఇవాళ అక్షరాస్యత అంటే సిగ్నేచర్ పెట్టడం వస్తే అక్షరాస్యులుగా గుర్తించి మనము ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాని దగ్గర నుంచి ఇవాళ స్కిల్స్ ను నేర్చుకొని కొత్త ఉద్యోగాలను అందిపుచ్చుకోవడంలో యువతను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జాతీయ విద్యా విధానం ఏదైతే వచ్చిందో, జాతీయ విధానంలో ఉన్నటువంటి మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనేక అవకాశాలను కల్పిస్తుంది. అవి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కృషి చేయాల్సినటువంటి వేగంగా దాన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చివరగా వ్యవసాయ సంస్కరణలు, వ్యవసాయ రంగంలో కూడా ఇప్పటికీ అధిక జనాభా ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ రంగంలో కనుక ఉత్పాదకతను పెంచితే రైతు ఆదాయం పెంచడం పెద్ద సవాలు మనకు కాకపోవచ్చు. రైట్ సార్, ఓకే అండి. డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి గారు, అట్లాగే డాక్టర్ చిట్టిడి కృష్ణారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.